భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామంలో కుట్టి మిషన్ల పంపిణీ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి పాల్గొన్నారు. ముందుగా మర్లవాయి గ్రామంలో కుట్టి మిషన్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి, గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు, ఏటీడబ్ల్యూఎస్సీ చైర్మన్ కనకాల లక్కేరావులను ఆదివాసీ యువకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి, అడిషనల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి, చేతన ఫౌండేషన్ చైర్మన్ రంగారావు తదితరులు పాల్గొన్నారు. జైనూర్ మండల్ మార్లవాయి గ్రామంలో హైమండ్రాఫ్ మార్లవాయి గ్రామంలో మరి ఈరోజు చైతన్య ఫౌండేషన్ నుంచి దాదాపు 30 మందికి వాళ్ళ ఫౌండేషన్ నుంచి, మన చైతన్య ఫౌండేషన్ నుంచి ఈరోజు 30 మిషన్లు ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా సంతోషం వాళ్ళు. ఎందుకంటే నిజంగా మా ఆదివాసులందరూ కూడా మరి మా మహిళలకు ఇవాళ ప్రోత్సాహం ఇస్తున్నారంటే నిజంగా చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా దాదాపు ఒక నెల రోజుల నుంచి మరి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు నేర్పించారు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఇక్కడ మీరు చూస్తున్నారు. అవన్నీ కూడా కుట్టినవన్నీ కూడా ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. మీరు అవన్నీ కూడా చూసుకోవచ్చు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నిజంగా అసలు ముందు ఉండి నడిపించిన మన అడిషనల్ కలెక్టర్ గారికి, అట్లనే మన ఎమ్మెల్యే గారికి, అట్లనే మన ఇక్కడ లోకల్ సర్పంచ్ గారికి, మరి ఎంపీపీ గారికి, అందరూ సర్పంచ్లకు కూడా. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఒక మంచి ఇక్కడ ఈ మార్లవాయి గ్రామంలో తీసుకోవడం అనేది ఈ జిల్లాలోనే ఒక ఆదివాసీ గ్రామం ఫస్ట్ మార్లవాయిలో. నిజంగా ఇక్కడ హైమండ్రాఫ్ కూడా రావడము, ఇక్కడనే ఉండడము, ఇక్కడనే నివసించడము, ఈ గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఆర్థిక పరంగా ఎదగడానికి కోసం మరి అడిషనల్ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. ఈరోజు ఈ కుట్టు మిషన్ ప్రోగ్రామ్ అనేది చేతన ఫౌండేషన్ రంగారావు గారు ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరికీ కూడా మనం లాస్ట్ 1 మంత్ నుంచి ఆర్సిటీ వారి ద్వారా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈ 30 మంది మహిళలు కూడా ఒక చిన్న గార్మెంట్ యూనిట్ లాగా పెట్టి గార్మెంట్స్ కానీ బట్టలు కానీ అవన్నీ వేసిన తర్వాత ఇక్కడ లోకల్ జైనూర్ మార్కెట్లో కానీ ఉట్నూరు మార్కెట్లో కానీ ఆశీర్వాదం నమ్మడం చేసి వాళ్ళకి కనీసము అదనంగా ఒక 10,000 నుంచి 15,000 ఆదాయం రావాలి ఒక్కొక్క మహిళకి అనే ఉద్దేశంతోనే ఇది టేకప్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఎవరైతే మన ఐకేపీ మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. సో వాళ్ళకి వేరియస్ శిక్షణ ప్రోగ్రామ్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నాం. తేనెటీగల పెంపకం కానీ, లేకపోతే సోప్ మేకింగ్ కానీ, మష్రూమ్ కల్టివేషన్ కానీ, మిల్లెట్స్తో ఏదైతే చిరుధాన్యాలతో బిస్కెట్స్ కానీ అవన్నీ చేయడం కానీ, అలా ఇలా వేరియస్ రంగాలలో మనం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు స్వయంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉండి వాళ్ళు స్వయంగా వాళ్ళని ఆర్థికంగా స్థిరపడితే మన విద్యాపరంగా కానీ, మన పిల్లల విద్య కానీ, ఆరోగ్యం కానీ, పోషక లోపాలను అధిగమిస్తుంది. అన్నిటికీ కూడా మనం అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడమే మెయిన్ ఉద్దేశంగా తీసుకుని ఇది టేకప్ చేయడం జరుగుతుంది. చేతన ఫౌండేషన్కి ఎవరైతే ఈరోజు డొనేట్ చేస్తున్నారో వీరందరికీ కూడా ఆర్థికంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున ఇక్కడ ఆదివాసీలకి వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ కావాలి, దానికి మీ సపోర్ట్ కావాలని చెప్పినని మా అడిషనల్ కలెక్టర్ గారు వరుణ్ రెడ్డి గారు మమ్మల్ని కోరారు. అది ఒకసారి ఎన్నో చోట్ల మేము ఇచ్చాం. సమాజిత కార్యక్రమాల్లో మా చేతన ఫౌండేషన్ పాల్గొంటుంది. అన్ని చోట్ల ఇచ్చేదానికంటే కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చిన దానికి చాలా మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు నెల రోజుల్లోనే వాళ్ళు ఎంత గ్రాస్ప్ చేశారంటే వాళ్ళు కుట్టొకటి నేర్చుకోవడం కాదు, వాళ్ళు మాట్లాడటం కూడా ఎంత చక్కగా అని చెప్పనంటే వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది లేకుండా వాళ్ళు చక్కగా మాట్లాడటం దగ్గర నుంచి అన్నీ కూడా నేర్చుకొని వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ అయ్యే విధంగా వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కష్టపడి సంపాదించడానికి మేము చేదోడు వాదోడుగా మేము ఇచ్చినటువంటి మిషన్లు ఉపయోగపడతాయని చెప్పనని మేము దాన్ని చాలా సంతోషంగా వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళ భవిష్యత్తులో ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నట్టయితే తప్పనిసరిగా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పనని ఈ యొక్క సమాజిత కార్యక్రమాల్లో భాగంగా మేము గత సంవత్సరం కూడా ఈ యొక్క గిరిజన ప్రాంతానికి ఒక 6,000 రగ్గులను ఇవ్వడం జరిగింది, ఒక అంబులెన్స్ని ఇవ్వడం జరిగింది, ఒక 100 ల్యాప్టాప్లను ఇచ్చాము. డిజిటల్ క్లాస్ రూమ్ అనేటువంటి ఒక దాని కింద ఒక 50 మందికి టీవీలను కూడా ఇవ్వడం జరిగింది.